కలకత్తా హైకోర్టు వ్యవహారాలు లేకపోతే కనుక మన భారతదేశంలో జరిగే పరిణామాలు వీటి గురించి మాట్లాడుకుంటాం. కానీ ఇవన్నీ మనకి ఆల్రెడీ ప్రారంభమైన ముప్పులో భాగమే. బంగ్లాదేశ్ వ్యవహారానికి సంబంధించి అమెరికా వేస్తున్న ఎత్తు భారతదేశానికి కూడా పెను ప్రమాదమేనంటూ ఎక్స్పర్ట్లకు సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో అల్లర్లు ప్రేరేపించింది ఎవరు? ఆమె దేశం వదిలిపెట్టి పారిపోయే రేంజ్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చిన స్థాయిలో మోకల స్వైరహారం, వందల మంది మరణాలు, విధ్వంసాలు, పనిలో పనిగా మతోన్మాదులు కూడా చెలరేగి హిందూ సమూహాలపై దాడులు, సర్వత్రా అరాచకం, జైళ్ల నుండి ఖైదీలు పారిపోవడం, హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా విడుదలైపోవడం, సైన్యం రంగప్రవేశం, చివరకు నోబెల్ విజేత యూనుస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎంపిక కావడం చకచకా జరిగిపోయింది. మనకు ఇరుగు పొరుగు పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడైనా సరే తుపాకీది రాజ్యం. బడితో ఉన్నవాడిదే బర్రె. షేక్ హసీనాకు అజ్ఞాతం వలస నివాసం కొత్త ఏమీ కాదు. గతంలో కూడా భారతదేశం ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. ఇప్పుడు ఈ వయసులో ఈ స్థితిలో ఎక్కడుంటుందో తెలియదు. మళ్ళీ రాజకీయ తెర మీదకి వస్తుంది అంటున్నారు ఆమె కొడుకు. ఏం పరిస్థితులు సహకరిస్తాయా? సందేహమే. అయితే ఈ అల్లర్లో పెట్రోల్ పోసింది ఎవరు? అమెరికా అయినా? ఎందుకు ఈ ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశం. ఒక దేశం మా దేశంలో ఎయిర్ బేస్ కట్టుకుంటాను అంటే నేను అనుమతించలేదు అని ఆ మధ్య హసీనా అక్కడ ఆరోపించినట్టు గుర్తు. ఏ దేశం? అమెరికా. అదేనా? ఎందుకు? నిజానికి బంగ్లాదేశ్ను వ్యూహాత్మకంగా అమెరికా వాడుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి ఛాన్స్ లేకుండా, ప్లస్ ఇండియా పక్కన కుంపటి పెట్టేలా చైనా ఏనాటి నుంచినో చేస్తున్నటువంటి బంగ్లాదేశ్ వ్యవహారం మీద ఆసక్తి చూపిస్తుంది. కానీ హసీనా చైనా షరతులు, ఆంక్షలు, వ్యూహాలకు అడ్డు. చివరికి చైనా నుంచి రుణం తీసుకునే విషయంలో చైనా పెట్టిన షరతులకు అంగీకరించలేదు. ఫలితంగా ఆ ప్రయత్నాలు ఫెయిల్. మరోవైపు అమెరికాకు బంగ్లాదేశ్ సాయం కావాలి. అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల్లో చైనాకు పొరుగున బంగ్లాదేశ్లో వీలైతే సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవాలి. అది దాని ప్లాన్. అంతేందుకు వ్యూహాత్మక ద్వీపం సెయింట్ మార్టిన్ ఇచ్చేయాలని ఛానల్గా అడుగుతుంది. పైకి మాత్రం అభ్యాదేవి లేదని బుకాయిస్తుంది. 3-4 చదరపు కిలోమీటర్లు, 3000 లోపు డాలర్ల జనాభా మాత్రమే ఉన్న ఈ ఫిషింగ్ హబ్, ఈ పగడాల దీవి ఇప్పుడు వార్తల్లో ఉంది. అది కొనేస్తే లేదా లీజుకి తీసుకుంటే చైనా సరిహద్దులో కుంపట పెట్టచ్చని అమెరికా ఎత్తుగడ. దీనికి చైనా కౌంటర్ ప్లాన్ చేస్తుంది. ఎలాగో బంగాళాఖాతంలో ఈ అగ్రదేశాల వ్యూహాలు అంతిమంగా ఇండియాకు నష్టదాయకం. మయన్మార్ ఆర్మీ అణచివేతతో దాదాపు 10 లక్షల మంది రోహింగ్యాలు దేశం వదిలేశారు. వాళ్ళల్లో 6-7 లక్షల మంది కాక్స్ బజార్ క్యాంపుల్లో ఉన్నారు. వేలాది మంది ఎలాగోలో ఇండియాను కూడా చేరారు. మన హైదరాబాద్లో సైతం ఉన్నారు. వాళ్ళది అరాచకం. సరే, ఆ కాక్స్ బజార్ క్యాంప్ ఈ సెయింట్ మార్టిన్ దీవికి దగ్గర. ఏ కోణం నుంచి చూసినా ఇప్పుడు అత్యంత సున్నితమైన ప్రాంతం ఈ సెయింట్ మార్టిన్ దీవి. తనపై జరిగిన కుట్రను, అమెరికా పాత్రను కొల్లా జనానికి చెప్పేసి ఆ తర్వాత దేశం విడిచిపెట్టేసి పోవాలని హసీనా అనుకుని ఓ ప్రసంగం ప్రిపేర్ చేసుకుందంట. అందులో ఏముందో తెలుసా అంటూ బంగ్లా మీడియా వార్తలు రాస్తోంది. సెయింట్ మార్టిన్ దీవి నో మా తల్లి ఆ స్పీచ్ రాసుకోలేదు, అసలు అంత ఛాన్స్, అంత టైం కూడా ఆమెకి ఇవ్వలేదు అంటున్నాడు ఆమె కొడుకు. ఇవన్నీ నాన్సెన్స్ వార్తలు అంటూ అమెరికా ఖండిస్తోంది. కానీ కొన్ని నిజాలు ఉంటాయి. అంతర్జాతీయ సముద్రాల్లో అది అత్యంత ప్రాముఖ్యమైన వాణిజ్య సముద్ర మార్గాల్లో పెత్తనం కోసం చైనా మన దిగువన శ్రీలంకను, కాస్త దూరంలో ఉండే మాల్దీవుల్ని ప్రలోభపెట్టి చివరికి వాటిని భ్రష్టు పట్టించేది. అది అక్కడెక్కడో ఉంటే జిబోటీలో 1000 ఎకరాలను లీజుకు తీసుకుని అడ్డా వేసి అక్కడ దాకా తన నేవీ ఆధిపత్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. మారిపోతున్న అంతర్జాతీయ రాజకీయ స్థితిగతుల్లో తను ఏకైక అగ్రదేశం కావాలని చైనా ప్లాన్. జాగ్రత్తగా వ్యూహాలు అమలు చేస్తుంది. అది ఇండియాకే కాదు, అమెరికాకు కూడా ప్రమాదమే. అయినా దానికి ఇంకా ఆ సోయి రాలేదు. అసలే పెరిస్ట్రోయికా తర్వాత తీవ్రంగా దెబ్బతిని, ఈ మధ్య ఉక్రెయిన్ యుద్ధంలో కూడా దెబ్బతిని రష్యా తనే అగ్రదేశంగా ఉండే సిచ్యుయేషన్ లేదు. అది అటు చైనాతో ఇటు ఇండియాతో టైం బీయింగ్ వ్యూహాలను అమలు చేస్తుంది. ఈ స్థితిలో ఇండియా విదేశాంగ నీతి అత్యంత సంక్లిష్టంగా, సున్నితంగా మారిపోయింది. అన్నిటికీ మించి అటు నాటో వర్సెస్ రష్యా వయా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా వయా ఇరాన్, లెబనాన్, ఇప్పుడు బంగ్లాదేశ్. ప్రపంచం ఓ విషమ సంక్షోభంలోకి జారిపోతుంది.